మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో నగరం నడిబొడ్డినటువంటి క్లబ్ దగ్గర నగరం నడిబొడ్డినటువంటి సెంటర్ లో గత సుమారు 100 సంవత్సరాలుగా ఈ క్లబ్ అనేది మొత్తం ఇక్కడ దశలో ఉంది. ఇది సంబంధించినటువంటి గతం నుంచి కూడా ఇది అంటే గతంలో ఉన్నటువంటి ఆటపాటలకి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అప్పటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్మించినటువంటి సుమారు 100 సంవత్సరాలు నిర్మించినటువంటి ఈ క్లబ్ అనేక్రాంతం అవుతుందని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం కొన్ని సంవత్సరాలుగా ఈ పోరాటం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సుమారు 2 ఎకరాల స్థలంలో 50 కోట్ల విలువ చేసినటువంటి ఈ క్లబ్ ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీన్ని కబ్జా చేసుకుందని మొత్తం ముందుకు వచ్చారని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం నేపథ్యంలో కూడా సంబంధించిన ప్రభుత్వ భూమా లేదా ప్రైవేట్ భూమా అని చెప్పేసి మొత్తం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర ఉన్నవి. ఇది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని అరాచకాలకి పాల్పడుతుందని చెప్పేసి సిపి మధ్యలో మాత్రం ముందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపి జిల్లా కార్యదర్శి మన అజయ్ సార్ కంటే వాళ్ళు అడిగి తీసుకుని మీరు చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనేది కొంచెం మొబైల్ ప్రజల్లోకి కొంచెం అది ఒక వెంటనే ఏం చెప్తుంది సమాధానం? ఇది పక్కాగా మహబూబాద్ ప్రభుత్వ క్లబ్. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ మీకు ఆధారం. అప్పుడు ఉన్నటువంటి 1930లో ఆ నిజాం పరిపాలన క్రమంలోనే ఇక్కడ మరి అబ్దుల్ బాసిర్ అలీ ఖాన్ గారు ఫౌండేషన్ వేసినటువంటి ఈ నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రికార్డ్స్ లో మున్సిపల్ రికార్డులలో కూడా ఈ రకంగా ఇప్పటికి కూడా స్టిల్ నౌ ప్రభుత్వ క్లబ్ 6-4-1 6-4-1 అనేటువంటి పేర్ల మీద ఇప్పటికీ కూడా అదే రకంగా ఉన్నది. ఇది ఉన్నప్పటికీ కూడా దీని నిర్వహణ మధ్యలో కొంతమంది అప్పుడు ఉన్నటువంటి దాదాపు 80-90 దశకం ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నట్టు పలుకుబడిన రాజకీయ నాయకులు సాయంత్రం పూట ఆటపాటలతో పాటు ఇతర వ్యాపకాల కోసము దీన్ని వాళ్ళ యొక్క హస్తగతం చేసుకొని ఇది ఆఫీసర్స్ క్లబ్ గా నామకరణం చేయడం జరిగింది. ఇందులో రకరకాల యాక్టివిటీస్ జరిగేది. ఆ తరం ఉన్న కాలంలో షటిల్ కానీ లేకపోతే క్యారమ్స్ కానీ లేదంటే టేబుల్ టెన్నిస్ తర్వాత వేరే రకాలైన యాక్టివిటీస్ అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఓసీ క్లబ్ పేరు మీద మా చిన్నతనంలో మేము చూసినప్పుడు జరిగింది. అది వాస్తవమే. కానీ ఇది ప్రభుత్వ క్లబ్. ఇప్పుడు ఆ యొక్క తరం అంతా కూడా అయిపోయింది. ఇప్పటికీ దాని పేరు మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీనికి సంబంధించిన పెత్తనం కానీ ఆధీనంలో ఉంచుకొని దీన్ని అభివృద్ధి దూరంగా ఉంచడం జరుగుతుంది. ఇది మొత్తం శిథిలావస్థలోకి వచ్చింది, కూలిపోయేటువంటి దశ ఉంది. ఇది నగరం మహబూబాద్ పట్టణానికి నడి బొడ్డున ఉన్నటువంటి సుమారు 2 ఎకరాల విలువైన భూమి, 50 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది. ఇక్కడ ఇటీవల రోడ్ల వెడల్పు సందర్భంగా కనీసం సెట్ బ్యాక్ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అధికారులు ప్రజాప్రతినిధులు మీనమేషాలు లెక్కబెట్టి ప్రయత్నం చేసిండు. బాజాప్తా దీనికి ప్రధానమైనటువంటి రోడ్డు వీధిగా మరి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు. ప్రధానంగా దాదాపు 25-50 వరకు చుట్టూ పడితే దీంతో పాటు మిగిలినటువంటి స్థలాన్ని కూడా మహబూబాద్ ప్రజలందరూ కూడా బహుళ ప్రయోజనాల కోసం ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం కానీ లేదంటే ఒక కళాక్షేత్రం కానీ లేకపోతే ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్ కానీ ఇలాంటిది ఉపయోగపడడానికి చాలా అనువుగా ఉంటుంది. దాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో పాత కూరగాయల మార్కెట్ రోడ్ల మీద చిరు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళతో పాటు గ్రామాల నుంచి పల్లెటూళ్ళ నుంచి తండాల నుంచి రైతులు పండించినటువంటి కూరగాయలు తెచ్చుకొని అమ్ముకోవడానికి కూడా రోడ్ల మీద పెడితే ఘర్షణలు జరిగే సందర్భంగా ట్రాఫిక్ కానీ వేరే వ్యక్తుల యొక్క ఘర్షణలు జరిగితే ప్రత్యామ్నాయంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నటువంటి వాకాటి కరుణ మేడం గారు కానీ ఇక్కడ డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్వయంగా దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇది స్వాధీనం చేసుకోవాలని అప్పుడు వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం జరిగింది. వారే కాకుండా రాహుల్ బొజ్జా గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా వారి దృష్టి కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు బజార్ కానీ లేదంటే ప్రజా అవసరాల కోసం కానీ వినియోగించండి, కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నాయని ఆ రోజు చెప్పాం. ఇప్పటికీ కూడా కొత్త మరి కూరగాయల మార్కెట్ నిర్మించిన నేపథ్యంలో ఇది మరి ఈ ప్రాంతంలో సెంటర్ లో ఉన్నది. చుట్టూ మరి కోర్టులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, అన్ని రకాల వాటికి కేంద్ర బిందువుగా ఉన్నది. పబ్లిక్ కూడా గ్యాదరింగ్స్ ఎక్కువ ఇక్కడ అవుతా ఉంటాయి.
అందుకోసమే ఇక్కడ ఒక మంచి కళాక్షేత్రం కానీ, అది దాశరథి పేరు మీద కానీ ఇంకెవరి పేరు మీద కానీ, లేదా ఒక ఆడిటోరియం, మహిబాద్ కేంద్రంలో ఒక ఇండోర్ స్టేడియం లేదు, ఒక ఆడిటోరియం లేదు. ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ నిర్వహించాలంటే ఎక్కడా కూడా ఆ స్థలంలో ఒక ఉన్నటువంటి ఏకైక ఎన్టీఆర్ స్టేడియం అనేటువంటి ఆ చిన్నగా అయిపోయింది. ఇప్పుడు అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ తోటి అది వాకర్స్ కానీ వేరే లేదు. మరి కొత్త బజార్లో ఒక వాకింగ్ సంబంధించిన జోన్ లేదు. ఇది వాకర్స్ గా చుట్టూ కొంత ప్లేస్ రౌండ్ గా సర్కిల్ చేసి వాకర్స్ కు వాకింగ్ జోన్ గా ఈ కొత్త బజార్ లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అక్కడ మన కంకరబోర్డు నుంచి ముడుపుగల్ రోడ్ నుంచి లేకపోతే ఇందిరాకా నుంచి మొదలు పెడితే ఇక్కడ నెహ్రూ సెంటర్, ఈ పరిసర వెంకటేశ్వర బజారు, ఈ ఏరియా కృష్ణ కాలనీ, అడ్వకేట్స్ కాలనీ, వీళ్ళందరికీ వాకింగ్ జోన్ గా ఉపయోగపడుతుంది. చిన్నారులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళకి వాకింగ్ జోన్ గా ఉపయోగపడుతుంది. ఇండోర్ స్టేడియం కట్టవచ్చు, లేకపోతే కళాక్షేత్రం చేయొచ్చు, లేదంటే నియోజకవర్గానికి ఒక నాలెడ్జ్ సెంటర్ ని కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఒక నాలెడ్జ్ సెంటర్ అని ఏదో ఒకటి ప్రజలకు ఒక ముఖ్యమైనటువంటి నిర్మాణం చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి బెస్ట్ టవర్ ను ఇక్కడ నిర్మించడానికి రైల్వే స్టేషన్ ఇటు దూరంలో ఉన్నది, అన్ని రకాలుగా బాగుంటుంది, అది చేయాలని చెప్పి మేము చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ గతంలో పాలక మండలి కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ యొక్క ప్రైవేటు వ్యక్తుల యొక్క మాటలు విని మన ప్రభుత్వం సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నిర్లక్ష్యం వహించడం జరిగింది. 10 సంవత్సరాలుగా మీరు సిపిఎం పార్టీ గురించి సిపిఎం పార్టీ పోరాటం చేస్తున్నారు. ఈ పోటీల ఫలితంగా మరి లాస్ట్ చివరికి ఈ ప్రభుత్వ క్లబ్ అని చెప్పేసి మీకు దక్కే ఫస్ట్ ఇది ఇప్పటి వరకు మేము గతంలో కూడా వినూత్నంగా అసలు జనరల్ గా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్లకు స్థలాల కోసమో ఇతర సమస్యల మీదనో ఎర్ర జెండాలు పెట్టి భూ పోరాటాలు చేసి మేము పేద ప్రజలకు ఆ భూ పోరాటంలో భాగస్వాములు చేసి మేము దక్కేలాగా చూస్తాం. ఇవాళ మేము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోను ఒక ప్రత్యేకమైన జెండాను తయారు చేసి సంబంధించిన పాంప్లెట్స్ గా ప్రింట్ చేసి మొత్తం ఊరంతా పంచి ఇక్కడ జెండాలో కూడా ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ మీద పెట్టి దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కాని పరిస్థితి. నిన్న కూడా కలెక్టరేట్ ముందర ధర్నా చేసిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా మీరు విజిట్ చేయండి సార్, దీనికి సంబంధించిన మన ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బహుళ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్తే వారు విజిట్ చేస్తామని చెప్పారు. త్వరలో మళ్ళీ ఎమ్మెల్యే గారిని, మురళీ నాయక్ గారిని, అదేవిధంగా బలరాం నాయక్ గారిని కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ క్లబ్ గా స్వాధీనం చేసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఒక మంచి టవర్ ను కూడా నిర్మించవచ్చు, ఒక ఐకానిక్ గా డిఫరెంట్ గా సెంటర్ లో ఉన్నది, ఎవరికి లేనంత అవకాశం ఉన్నది, దాన్ని చేయాలి, అది 2 ఎకరాల విశాలమైనటువంటి స్థలము అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దీనికోసం దశల వారీగా ఇప్పటిదాకా దశాబ్ద కాలంగా దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ లోపల కౌన్సిల్ గా ఆందోళన చేశాం. ఇటు సిపిఐ పార్టీగా మేము మా నాయకత్వం కామ్రేడ్స్ అంతా కూడా దీనికోసం నిన్నటి దాకా ఆందోళన కొనసాగించాం. భవిష్యత్తులో కూడా ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ ఒక మంచి అభివృద్ధి సంబంధించినటువంటి నమూనాను నిర్మించే వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇది ఓసీ క్లబ్ కాదని మీరు చెప్తున్నారు, కొన్ని ప్రైవేట్ వ్యక్తులు మాత్రం మీరు భూమి మాదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, అంటే మీరు ఎలాంటి స్పందిస్తారు? వాళ్ళకు ఎలాంటి ఆధారాలు లేవు, పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ క్లబ్ అనేటువంటిది రికార్డులతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపెట్టడం జరిగిన ముందుకే ఈ ఫౌండేషన్ స్టోన్ కానీ ప్రతి సంవత్సరం మున్సిపల్ రికార్డులలో ఉన్నవి కానీ ఆఖరికి నేను ఆర్టీఏ ద్వారా సేకరించినటువంటి సమాచారం కూడా ఇందులో ఉండటం జరిగింది. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఇది మున్సిపల్ రికార్డులలో కూడా ఇంక్లూడింగ్ ఉన్నది. కాకపోతే వాళ్ళు ఏదో ఒక కారణాలతో లేదంటే దాని పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే లోపల అంతర్గతంగా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటో గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి మున్సిపల్ పాలక మండలిలో ప్రధానమైన వ్యక్తులు, అదేవిధంగా ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయనకు సంబంధించినటువంటి 1-2 ముఖ్యమైనటువంటి అనుచరులు దీన్ని వేరే రకంగా చేసేటువంటి ప్రయత్నం చేయటం వల్లనే ఇది ఇంతవరకు ఇట్లా ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వాళ్ళ దీని గురించి ఆలోచించాలి. సిపిఐ పార్టీ కూడా ఈ ప్రాంతం లోపల వారికి మద్దతు ఇచ్చింది. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఎంత వీలైతే తొందరగా స్వాధీనం చేసుకొని తక్షణమే దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ సిపిఐ పార్టీ పక్షాన, మానుకోట ప్రజలందరి పక్షాన మేము ఇది ఆషామాషి వ్యవహారం కూడా కాదు, 50 కోట్ల విలువైనది, 2 ఎకరాల విలువైన విస్తీర్ణం లోపల ఉన్నటువంటి విశాలమైన స్థలము. నిన్న కూడా సంబంధించినటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా మీరు ధర్నా నిర్వహించి దీన్ని నిరసన చేశారు.
ప్రక్రియ కూడా వచ్చిన మీదుగా అందించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందించారు అసలు ఈ విషయంపై? గౌరవ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ గారు త్వరలో విజిట్ చేస్తామని చెప్పిండ్రు. వారు వస్తారనేటువంటి ఆశిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ మన మహబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు కలెక్టరేట్ సముదాయం ప్రారంభ సందర్భంగా ప్రకటించినటువంటి 50 కోట్లలో ఇక్కడ దీని పక్కనే ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసును ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే కడతాము, ఇక్కడ ఒక కళాక్షేత్రం కడతామని చెప్పేసి దానికోసం కూడా 15 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఆ నిధులు రాలేదు, ఆ పనులు జరగలేదు అనుకోండి. కానీ ఈ ప్రాంతంలో నిర్మించాలనేటువంటిది ప్రభుత్వాలకు ఉన్నటువంటి అవకాశం కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసును యథావిధిగా ఇక్కడే ఉంచి ఈ యొక్క ఓసీ క్లబ్ ను పేరుగా చలమాత దీన్ని ప్రభుత్వ క్లబ్ గా లేదా ఇతర ప్రభుత్వ సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కానీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ చేయాలని చెప్పి అందుకు జిల్లా కొత్త కలెక్టర్ గారు అద్వైత్ సింగ్ గారు మాకు హామీ ఇచ్చిండ్రు. త్వరలో వారు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వారు దీన్ని తీసుకునేటువంటి విధంగా చర్యలు ఇస్తారని, అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఇప్పుడు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గౌరవ లెనిన్ టప్ప గారు కూడా దీని నుంచి స్పందిస్తారనేటువంటిది మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇది ప్రభుత్వం వస్తుందని మరొక వైపున ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు కానీ లేకపోతే ఎంపీ బలరాం నాయక్ గారు కానీ తగిన చొరవ చూస్తారు. వారిని కూడా మనం ఒకసారి కలిసి ఒత్తిడి చేస్తాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక్కడ ఒక మంచి అభివృద్ధి సంబంధించినటువంటి ఒక నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఇన్నదో పక్కది ఓసీ క్లబ్ కాదు, పక్క ప్రభుత్వం అని చెప్పి సిపిఐ నాయకులు చెప్తున్నారు. ఈ విషయంపై కూడా నిన్న సంబంధించినటువంటి కలెక్టర్ కలిసి వాళ్ళు వినతి పత్రం అందించారు. వాళ్ళు సానుకూల స్పందించి దీనిపై విచారణ చేస్తామని చెప్పిన సందర్భం ఉంది. ఇంత పక్షం కూడా సిపిఐ పార్టీ వద్ద కూడా ముందు పోరాటాలు చేస్తామని చెప్పేసి సిపిఐ కాదని చెప్తున్న పరిస్థితి ఉంది.